మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరి ఈ కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ పీరియడ్లో ప్రతి క్రైస్తవుడు కూడా మరి తన వంతు బాధ్యతగా మరి బంధువుల కొరకు, అలాగే స్నేహితుల కొరకు, సంఘస్థుల కొరకు, గ్రామస్తుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, ఒకరి కొరకు ఒకరు ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దాని ద్వారా దేవుడు ఒకరిని బట్టి ఒకరికి క్షేమము కలుగజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి క్రైస్తవ జీవితానికి కూడా ఇది మేలు కొలుపుగా, హెచ్చరికగా ఉన్నందుచేత చల్లారిపోయినటువంటి క్రైస్తవ జీవితాన్ని ఒకసారి వారు మరి చక్కగా మండించబడుతూ ఉన్నటువంటి వారే. మరి అలా ఉన్నది నామకాంత క్రైస్తవ జీవితం కూడా మార్పు చెంది ఎంతగానో దేవునికి సమీపంగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుడు తన యొక్క చిత్తము చొప్పున మనలందరినీ కూడా పరిపూర్ణులుగా చేసి తన నిత్యరాజ్యానికి వారసులుగా మరి ప్రభు మనలందరినీ కూడా చెయ్యాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశమై ఉంటూ ఉంది. ప్రియులారా, అందుచేత ప్రతి క్రైస్తవుడు కూడా చక్కగా నేటి దినాల్లో సిద్ధపడుతూ ఉన్నాడు ప్రభు యొక్క రాకడ కొరకు. అలాగే భూలోకంలో ఆయన యొక్క నామ మహిమార్థమై జీవించడం కొరకు కూడా ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నాడు. మరి మనకి బైబిల్ సెలవిస్తుంది కదా, బుద్ధిమంతుడైతే పరమునకు పోయేటువంటి మార్గాన్ని కనుగొంటాడు, ఎంచుకుంటాడు, లేకపోతే అందులో ప్రయాణం చేస్తాడు అని. మరి మనము బుద్ధిమంతుల వలె పరమునకు పోయేటువంటి మార్గాన్ని బ్రతుకుంటుండే కానీ సిద్ధపరచుకుని అందులో మనం ప్రయాణం చేయడం ఎంతో దీవెనకరం. మరి ప్రభువు కృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా మమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. అలాగే మా ప్రార్థనలు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నవని మీరు నమ్మిన ఎడల మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మేము ఎంతగానో ప్రతి ఒక్కరి గురించి కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇదివరకు 3 వచనములు మనం ధ్యానం చేస్తూ ఈరోజు 4వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనకారుడు తన యొక్క జీవితంలో గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, అనుభవముతో రాసినటువంటి కీర్తన. జీవితం అంతా కూడా దేవుని యొక్క కాపుదలలో ఎలాగున జీవిస్తూ ఉన్నాడు, జీవించుట వలన కలుగుచున్నటువంటి ప్రతిఫలం ఏంటో, అంతేకాకుండా మరి తన యొక్క జీవితము పొంగి పొరలుచు ఉన్నటువంటి విధానాన్ని మరి ఎలాగున కలిగి ఉన్నాడు. అంతేకాకుండా నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను, ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుని ద్వారా నాకు కలుగుచూ ఉన్నది కనుక నా జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటానని అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధి అంటే ఏంటి? మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తేనే దేవుని యొక్క సన్నిధి కాదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తారో ఆ కుటుంబ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, యాకోబు మరి ఆ యొక్క బెర్షెబా అరణ్యములో ఉన్నప్పుడు కూడా, మరి ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని యొక్క సన్నిధి యాకోబుకు తోడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చర్చ్ అనగానే అనేక మందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఏదో 4 గోడలు ఉంటాయి, పైన రూఫ్ ఉంటుంది, అందులో ఫ్యాన్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, అది చర్చ్ అని అనుకుంటా ఉంటుంటారు పిల్లలు. మరి చర్చ్ అంటే అది కాదు. చర్చ్ అనగా సంఘము అని అర్థము. పిల్లల సంఘము అనగా ఇద్దరు ముగ్గురు కూడుకునేటువంటిది, లేకపోతే మరి అనేక మందిగా కూడుకునేటువంటిది. అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి ఉంటుంది పిల్లల. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని ఎంతో మరి దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. అనగా ఒక మందలో ఉన్నటువంటి గొర్రెలు కాపరి యొక్క ఆధిపత్యాన్ని, కాపరి యొక్క తోడ్పాటును, కాపరి యొక్క కాపుదలను ఏ విధంగా అయితే అనుభవిస్తాయో, సంఘములో దేవుని యొక్క సహవాసంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి
ప్రతి వ్యక్తికి కూడా అలాంటి అనుభవమే కలుగుతూ ఉందని మనము విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. దావీదు తన యొక్క 23వ కీర్తనలో 4వ వచనంలో మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటున్నాడు. ఈ గాఢాంధకారపు లోయ అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది ఒక లోయ, అదొక నీడ. అది ఏంటి అని చూసినట్లయితే మరణము యొక్క నీడ అని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ అపాయాన్ని ఎంతగా దావీదు వర్ణించాడు అని చూసినట్లయితే, మరి మరణ మార్గము గుండా, మరణ లోయ గుండా, మరణపు నీడలో నేను ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ అపాయమునకు కూడా భయపడను అని అంటున్నాడు ప్రియులారా. మానవునికి అపాయము ఎప్పుడు కలుగుతుంది, అసలు ఎప్పటి నుంచి ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆదాము అజ్ఞాతిక్రమమైనటువంటి పాపము చేసినది మొదలుకొని ఎప్పుడైతే ఏదేను తోట నుంచి బయటకు నెట్టివేయబడ్డాడో అప్పటి నుంచి చెమట ఓడ్చడం మొదలుకొని అతడు కల్టివేట్ చేస్తున్నటువంటి ఒక ఫార్మర్గా ఒక ల్యాండ్ను అతడు కల్టివేట్ చేస్తున్నది మొదలుకొని మరి ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా అపాయమే అపాయమే. కాబట్టి క్రూర జంతువుల వలన అపాయము, మనిషి వలన అపాయము, లోకంలో సంచరించేటువంటి తెగులు వలన అపాయము, అలాగే ప్రకృతి పరమైనటువంటి అపాయములు అలా ఉండే ప్రియులారా. ఒకనిలో ఉండేటువంటి అనారోగ్యము ఒక అపాయముగా, ఈ అపాయములన్నీ కూడా మార్గంలో అపాయము, ఇలాగున తీసుకునేటువంటి ఆహారంలో కూడా ప్రమాదము, ఇలాగున ఎన్నో పరిస్థితులు ప్రియులారా మానవుని అపాయము వెంటాడుతూ ఉంది ప్రియులారా. అయితే అపాయం ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మనను ప్రతి విధమైనటువంటి అపాయము నుంచి తప్పించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. దావీదు యొక్క జీవితంలో మరణకరమైనటువంటి అపాయము, మరణకరమైనటువంటి లోయ, షాడో ఆఫ్ డెత్ లో, అనగా మరణపు నీడలో, మరణ సంబంధమైనటువంటి నీడలో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను భయపడను. ఎందుచేతనంటే నీవు నాకు తోడయుందువు. మన జీవితంలో ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కదా. తల్లి గర్భములో ఉంటుండగా కూడా కొంతమందికి హార్ట్ సరిగా ఎదగలేదని, లేకపోతే బ్రెయిన్ డెవలప్ అవ్వలేదని ప్రియులారా మరి డాక్టర్స్ చెప్తా ఉంటుంటారు. ఆ మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషిలో తలెత్తేటువంటి ఎన్నో పరిస్థితులు ప్రియులారా, మానసిక వికాసము మరి పొందకపోవడం, అలాగే శరీర అవయవాలు మరి అవి సరిగ్గా పని చేయకపోవడం, మనిషి కావలసినటువంటి విధంగా ఎదగలేకపోవడం, అంతేకాకుండా తరచు ప్రతి విధమైనటువంటి బలహీనతకి గురి కావడం, మరి కండరాల నొప్పని, కీళ్ళ నొప్పులని, నరాల బాధలని, అలాగే గుండె బలహీనత అని, కడుపులో బలహీనత అని, తల భాగంలో ముక్కు, చెవి, కన్ను, ఇలాగున ఒక్కొక్క అవయవాన్ని బట్టి ఈ శరీరం అంతా కూడా శిథిలమైపోయి మరి మరణము పొందవలసినటువంటి పరిస్థితుల మధ్య దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను అలాంటివి ఏవి వచ్చినా నేను భయపడను అని అంటున్నాడు ప్రియులారా. దావీదు జీవితంలో ఒకనొక సందర్భంలో సౌలు చేతిలోంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడు అబీమెలెకు వలన గొప్ప అపాయము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దావీదు చేయవలసినటువంటి యుద్ధముల విషయంలో కూడా దేవుడు ఎంతగానో కాపాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనిషి శరీరానికి వచ్చేటువంటి అపాయం గురించి మనం ఎన్నడూ కూడా పెద్దగా దాని గురించి ఆలోచన చేయనవసరం లేదు. ఎందుచేతంటే దేవుడు ఆటోమేటిక్గా దాన్ని కాపాడుతూ ఉంటుంటాడు. కానీ మనము కాపాడుకునేటువంటి గొప్ప అపాయం ఏముంది? అంతేకాకుండా దేవుణ్ణి వేడుకుంటూ మమ్మల్ని కాపాడు యేసయ్య అని చెప్పుకోదగినటువంటి అపాయం ఏదైతే ఉంది అంటే
దేవుని నుంచి మనలను వేరు చేసేటువంటి పాప సంబంధమైనటువంటి పరిస్థితులు మన శరీరానికి ఆత్మను కూడా నరకంలో పడవేసేటువంటి గొప్ప అపాయమే పాపంలో పడిపోవుట గనుక దాని నుంచి మనము తప్పించబడాలి అని దేవుణ్ణి ఎంతగానో వేడుకొనవలసి ఉంది ప్రియులారా. కాబట్టి మానవుడు శరీర సంబంధమైనటువంటి అపాయములో మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి అపాయములో పడి ఉన్నాడు. గర్విష్ఠితనము అనేటువంటి అపాయములో పడి ఉన్నాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, అలాగే కులమత భేదములు, ధనిక బీద అనేటువంటి అపాయములో పడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దీని నుంచి ఎవరైతే బయటకు రారో వారు దానిలోనే మరణించేటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రియులారా. కాబట్టి దేవుణ్ణి కాపాడమని మనల్ని వేడుకుందాం. దేవుని యొక్క కాపుదలలో ఉందాం. దావీదు యొక్క అనుభవంలోనికి మనం వెళ్దాం ప్రియులారా. కాబట్టి గాఢాంధకారపు లోయ, గాఢాంధకారము అనగా మనకు అర్థమయ్యేటువంటిది ఏంటి అంటే అంధకారము. అంధకారము అంధకారము కూడా గాఢాంధకారము అంటే కొద్దిగా కనిపించేటువంటి చీకటి, అస్సలు కనిపించినటువంటి చీకటి. అయితే దావీదు ఎలాంటి అనుభవం గుండా ప్రయాణం చేయవలసి వచ్చిందంటే, అసలు నేను ఇక్కడి నుంచి తప్పించబడతానా, ఈ అపాయం నుంచి విడిపించబడతానా, ఇక్కడ నాకు మార్గం ఏదైనా దొరుకుతుందా అనేటువంటి అంత మార్గమే కనబడనంత అపాయములో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నేను భయపడను అని అంటున్నాడు. మన జీవితాల్లో అనుకుంటా ఉంటుంటా, ఇంకా నా జీవితంలో నేను పైకి రాను, ఇంకా నా ఆరోగ్యం కుదిరిపడదు, ఇక నేను ఈ అప్పుల బాధ నుంచి విడిపించబడను, ఇంకెవరు కూడా నాకు లేరు, ఇది నా జీవితంలో ఒక గాఢాంధకారం, ఇక నేను మరణము పొందవలసిందే, మరణపు నీడ నా మీద అల్లాడుతూ ఉంది, కనుక నేను మరణిస్తాను అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో విశ్వసించడం నీ వంతైతే దేవుడు అద్భుతంగా గాఢాంధకారమయ పరిస్థితులలో సైతము గొప్ప వెలుగును పుట్టించి నీ ఎదుట గొప్ప విశాలమైనటువంటి మార్గంలో ఆయన నడిపించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? కారణం ఏమిటి అని చూసినట్లయితే ప్రియులారా, మరి గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది ప్రియులారా. అలాగే నీ జీవితంలో ఎలాంటి గాఢాంధకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వెలుగు కమ్మని పలకగానే లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించు ఉన్నది అని ఆయన సెలవిచ్చినప్పుడు నీ జీవితం వెలుగుమయమైపోతుంది ప్రియులారా. అహరోను చేత ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించమని చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చీకటి మయమైపోయినటువంటి మన జీవితాల్లో దేవుడు అనుదినమును వెలుగును నింపుతూ ఉన్నాడు. అదే మనము జీవంతో ఉండడం, అదే మనము ప్రాణముతో ఉండడం, అదే దేవుని యొక్క ఆత్మ కలిగి దేవుని స్తుతించడం ప్రియులారా. కాబట్టి దావీదు గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను అని అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ విశ్వాసము నీకు కావాలి, ఈ నిరీక్షణ నీకు కావాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా నువ్వు ధైర్యము కలిగి మరి దేవుని వలన గొప్ప బలము పొందుకొని విశ్వాస వీరుడుగా ఈ లోకంలో దేవుని యొక్క మహిమ కొరకు నీవు జీవించేటువంటి వ్యక్తివిగా ఉండబోతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. చూడండి, యోబు యొక్క జీవితంలో బహు శ్రమ, బహు కష్టం, పిల్లలు పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా కూడా పోయింది, పనివారు పోయారు, ఆఖరికి భార్యకు కూడా అసహ్యకరమైనటువంటి స్థితిలో అతని యొక్క ఆరోగ్య పరిస్థితి, శరీర తత్వము, అతని యొక్క దీన పరిస్థితి కనబడుతూ ఉంది ప్రియులారా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, అంధకారము నన్ను కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని యొక్క కృప నీ మీద ఉండాలి కానీ,
దేవుని యొక్క ప్రణాళికలను ఉండాలి కానీ నిన్ను గాఢాంధకారము కమ్ముకున్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో నుంచి నీవు బయటికి వస్తావు ప్రియులారా. నేను అద్భుతంగా ఒక మాట విన్నాను. ఒక వ్యక్తి చనిపోయాడు అని అనుకుని ఆ యొక్క మార్చును పెట్టేసినప్పటికీ కూడా అతన్ని భూస్థాపన చేసేటప్పుడు అతడు సజీవంగానే ఉన్నాడట ప్రియులారా. కాబట్టి ఒక విశ్వాసి పట్ల దేవుని యొక్క కృప ఉన్నట్లయితే మరణాంధకరమైనటువంటి పరిస్థితుల్లో మరణము అతన్ని బంధించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పరిస్థితి ప్రియులారా. గాఢాంధకారము నన్ను కమ్మి ఉండింది కానీ నేను నాశనము చేయబడి ఉండలేదు ప్రియులారా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో మరి నా జీవితంలో నేను చాలా ఎన్నో అనుభవించాను. అపాయములు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో గొప్ప లేమి, ఎన్నో 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 పరిస్థితుల మధ్య మరి అవన్నీ కూడా కమ్మి ఉన్నట్లుగా అనిపించాయి కానీ అవి నాశనము చేయలేదు ప్రియులారా. కాబట్టి మానవుని యొక్క జీవితంలో దేవుడు గాఢాంధకారమైనటువంటి పరిస్థితులను ఆయన వెలుగుమయముగా చేసేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే ఇప్పుడే దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు చేద్దానంటే దేవుని నేను స్తుతిస్తున్నాను, నాతో పాటు నీవు కూడా దేవుని స్తుతించు. నా జీవితంలో, నా అంతరంగంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తూ ఆయన నన్ను బ్రతికింప చేయించు ఉన్నాడో మరి నీ జీవితంలో కూడా ఇంచుమించుగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎలాంటి అనుభవాలు ఎంతగానో ఉంటుంటాయి కదా ప్రియులారా. కాబట్టి గాఢాంధకారాన్ని ఆయన వెలుగుమయముగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మరణము అనేటువంటి గాఢాంధకారంలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన తేజో సంబంధమైనటువంటి వెలుగుతో ఆయన బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి అనుభవం కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో నీకు దేవుడిగా ఉండడం వలన నీ గాఢాంధకార పరిస్థితులను కూడా ఆయన వెలుగుమయముగా చేసేటువంటి వాడే ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనంలో నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఈ పాండమిక్ ఫస్ట్ వేవ్ లో కానీ సెకండ్ వేవ్ లో కానీ ఈ కరోనా పాండమిక్ 2019 నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఎంతో మంది మరణించారని విన్నాము కదా. అయితే వారు మనందరికంటే పాపులని కాదు, వారు మరి వారికంటే మనము నీతిమంతులమని కాదు. అయితే ప్రియులారా దేవుని యొక్క కృప నీ మీద నా మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఈ యుద్ధ భూమిలో నీతో పాటు పోరాటము సరిపోయేటువంటి వారు ఎంతో మంది శత్రువు యొక్క చేతిలో నాశనం అయిపోయి ఉండొచ్చు కానీ నీ పక్షంగా ఉన్నటువంటి నీ దేవుని యొక్క సహాయము నీకు తోడుగా ఉన్నందు చేత అపాయము నీ యొద్దకు మరి రాలేదు ప్రియులారా. దేవుడు దానిని నీ నుంచి దూరం చేసేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అపాయము నా యొద్దకు రాదు అని కీర్తనకారుడు అంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది నన్ను ఏం చేస్తుంది? నేను దేవుని బిడ్డను, నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు పిరుగువాడిగా ఉండాలి? ఎందుకు నా జీవితాన్ని నేను ఆయాసపరుచుకోవాలి? ఎందుకు నేను దుఃఖముకుండా ఉండాలి? ఎందుకు నేను భయముతో భీతితో కృషించుకోవాలి? ఎందుకు నా ప్రాణం మీదకి తెచ్చుకోవాలి? నేను దేవుని యొక్క బిడ్డను కదా, అపాయము నా యొద్దకు రాదు అని నీవు విశ్వసించగలగాలి ప్రియులారా. అందుచేతనే యేసు ప్రభువు అన్నటువంటి మాట, ఆయన సెలవు లేకుండా ఆకాశము నుంచి ఒక పక్షి అయిన నేల రాలుట అది సాధ్యము కాదు. ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటి ఊడి పడడం అనేటువంటిది సాధ్యము కానే కాదు. కాబట్టి ప్రియులారా అపాయము విశ్వసించు వారి యొద్దకు ఎంత మాత్రము కూడా రాదు ప్రియులారా. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో వారు కొన్ని శత్రు దేశాల ప్రక్కగా ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు వారికి ఆజ్ఞాపించాడంట, నేను అభిషేకించినటువంటి వారిని మీరు ముట్టకూడదు. కాబట్టి ప్రియులారా మిమ్మును తాకువాడు నా కనుపాపను తాకు వారితో సమానము అని అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును.
యాకోబు యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే, నేను వెళ్ళుచు ఉన్నాను కదా, తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రమును దేవుడు నాకు దయచేసిన యెడల తిరిగి మళ్ళా నిశ్చయముగా నేను ఇక్కడికి వచ్చి ఆయనను నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇస్సాకు ద్వారా యాకోబు పొందుకున్నాడు కనుక ఆశీర్వాదములో నిలిచి ఉండినటువంటి యాకోబు ఎన్నిసార్లు మోసగించబడినప్పటికీ కూడా అతడు గొప్ప సంతతితో తిరిగి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ఆశీర్వాదము, ప్రణాళిక నీ మీద ఉన్నట్లయితే ఏది కూడా నీకు ఎంత మాత్రము కూడా హాని కలుగా చేయదు. నీ ప్రాణమును ఏది కూడా ముట్టదు పిల్లలు. ఆల్మోస్ట్ ప్రాణం పోయినట్లుగానే ఉంటుంది, కానీ దేవుడు మళ్ళా దాన్ని నూతన పరుస్తూ ఉంటుంటాడు. గత వర్తమానంలో మనము విన్నాం ప్రియులారా, రెస్టోరేషన్, లేకపోతే రీన్యూడ్, లేకపోతే రిఫ్రెష్ అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. దేవుడు ఎప్పటికప్పుడు మన ప్రాణమును ఆయన కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రాణము పోయే పరిస్థితులు ఎన్నో, కానీ దేవుడు నా ప్రాణమును ఆయన కాపాడి ఉన్నాడు. అందుచేత దావీదు ఎక్కువగా నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము అని అంటూ ఉన్నటువంటి మాట. ఈ దినమున నీవు నేను బ్రతికున్నాము అంటే ఆయన కాపాడబట్టే ప్రియులారా. కాబట్టి ఏ అపాయము కూడా రాకుండా ఆయన నిన్ను కాపాడాడు. లోకంలో అంతా కూడా అపాయము వేసే ప్రతి అడుగులు కూడా అపాయం ఉంది, కానీ నీ పాదములకు రాయి అయిన తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక అవి నిన్ను ఎత్తి పట్టుకుంటూ ఉన్నవి ప్రియులారా. అందుచేతనే నీవు క్షేమముగా ఉన్నావు అనేటువంటి విషయాన్ని గమనించవలసి ఉంది ప్రియులారా. ఆఫ్కోర్స్ దేవుడు కొన్నిసార్లు మనము ఆయన వైపు తిరుగుటకు ఆయనను మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న అపాయములకు అనుమతిస్తూ ఉంటుంటాడు. ఆ కష్టంలో మళ్ళా దేవుని వైపు మనము తిరుగుతూ ఉంటుంటాం ప్రియులారా. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు జీవితం నుంచి అంటున్నటువంటి మాట, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఉపాయము చేత దావీదు ఏ విధంగా అయితే అబీమెలెకు దగ్గర తప్పించుకున్నాడో, అలాగే అపోస్తులైనటువంటి పౌలు కూడా చాలా యుక్తిగా మాట్లాడుచు, నేను రోమ ప్రభుత్వం యొక్క పౌరుషత్వాన్ని సంపాదించుకున్నటువంటి వాడనే అని వాళ్ళ మధ్య, లేకపోతే హిబ్రీల భాషలో మాట్లాడి ఆయన అనేక అపాయముల నుంచి తప్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. పౌలు యొక్క జీవితంలో ఎన్ని అపాయములు, కొన్నిసార్లు రాళ్ల చేత కొట్టబడ్డాడు, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటుండే వాడ బద్దలైపోయింది, దొంగల చేత చిక్కబడ్డాడు, సొంత యూదులే అతన్ని చంపజూసినటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఎటు పోయినను శ్రమపడుచున్నను అపాయములెన్నో ఉన్నప్పటికీ కూడా మేము ఇరికింపబడినటువంటి వారము కాము, మేము ఇరికింపబడలేదు అనేటువంటి మాట అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇరికించాలని చూసేటువంటి వాడు సాతాను యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను బలహీనుని చేసి దేవునికి కోపాన్ని రప్పించి తన యొక్క ఉగ్రత నీ మీద కుమ్మరింపబడేలాగున వాడు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ విరోధి అయినటువంటి సాతాను నీవెప్పుడు కూడా పసికడుతూ, సాతానా ఇది నీ పన, దేవునికి విరుద్ధంగా నన్ను ప్రవర్తింపజేయచ్చు ఉన్నావా, చివరికి నన్ను ప్రేమించు నా తండ్రి చేతని నన్ను శిక్షింపజేయచ్చు ఉన్నావా, నా తండ్రికి నీ నాకు విరోధము కలుగజేయచ్చు ఉన్నావా, ఇట్టి అపాయము నా జీవితంలో నీవు పన్నాగముగా కూనుకున్నప్పటికీ కూడా నేను ఉపాయం లేని వాడిగా ఉన్నాను, కానీ ఉపాయం కలిగినటువంటి వాడనే నిన్ను పసిగడతాను, నిన్ను గుర్తిస్తాను, నేను నీతో సహకరించను అని చెప్పి అపాయం కలుగు చేయు అపవాది నుంచి మనము తప్పించబడడానికి ఉపాయం కలిగినటువంటి వారంగా కూడా ఉండాలి ప్రియులారా. ఉపాయం కలిగినటువంటి వారంగా కూడా, దేవుడే వీళ్ళని అపాయంలో పడేస్తాడని ఆదివారం ఆరాధనకి వెళ్ళకుండా చేస్తూ ఉంటున్నాడు. దశభాగాలు, మొక్కుబడి కానుకలు
అలాగే సంఘ సహవాస పరిచర్యలు, సువార్త పరిచర్యలు చెయ్యనివ్వకుండా చేస్తూ ఉంటుంటాడు. వీళ్ళ మీద దేవునికి కోపములు రప్పించి వీళ్ళని అపాయంలో పడవేయాలని చూస్తూ ఉంటుంటాడు. అలాంటి అపాయంలో పడినటువంటి ఇజ్రాయేలీలే కదా 20 సంవత్సరముల పైబడి ఐగుప్తు దేశంలోంచి మరి అడుగుపెట్టినటువంటి వారు కనాను దేశాన్ని చూడకుండా అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో ఎందుకు అపాయం వచ్చింది? కనుక ప్రియులరా, ఆ నిష్కల్మషులైనటువంటి వారిని దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపాయమును దేవుడు అనుమతించడు. ఆయన ఎవరిని కూడా ఆయన శోధించడు, బాధించడానికి ప్రయత్నం చేయడు. కానీ మనల్ని బాధకు గురి చేసే అపవాది యొక్క అపవాది కలుగు చేసేటువంటి అపాయముల దగ్గర మనము ఉపాయము కలిగినటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియుల సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. జీవ సాధనము, బ్రతకడానికి ఒక సాధనం ఉంది. చాలా మంది అనుకుంటా ఉంటుంటారు, ప్రతిరోజు కూడా నేను ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేస్తాను, నేను హెల్తీగా ఉంటాను. మన పేరుగాంచినటువంటి వెయిట్ లిఫ్టర్, బాడీ బిల్డర్ కూడా కరోనా వ్యాధితో చనిపోయాడు. మీకు తెలుసా? ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళము అని అనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా అపాయము వాళ్ళని మృంగివేస్తూ ఉంది, తెలుసా? కానీ దైవ భక్తి, యెహోవా యందు భయభక్తులు జీవ సాధనము, బ్రతకడానికి సాధనము మనము చేస్తున్నాం. అది భక్తి వల్లనే సాధ్యము అవుతా ఉంది. ప్రియులను బాగా కష్టపడాను, డబ్బులు సంపాదించాను, ఏం పర్లేదు, మనం బ్రతకంతా కూడా హ్యాపీగా బ్రతికేయచ్చు. నౌనా, ఎందుచేతనంటే డబ్బు నిన్ను కాపాడే దేవుడు కాదది, బలము నిన్ను కాపాడే దేవుడు కాదది, నీ బలము, నీ జ్ఞానము నిన్ను కాపాడే దేవుడు కాదది, నీ జ్ఞానము. భక్తి, దేవుడి యందు కలిగినటువంటి భక్తి జీవ సాధనము. జీవించడానికి చేసే సాధనం ఏదైనా ఉంది అంటే గనక నిన్ను కాపాడే దేవుణ్ణి ఆరాధించడమే నీవు చేసే సాధనము. అది కలిగినటువంటి వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. తృప్తిగా ఉంటాడు, అపాయము లేకుండా బ్రతుకుతాడంట. అంటే పోషిస్తాడు, అంతేకాకుండా కాపాడతాడు. కాబట్టి పిల్లరా, నేను ఎక్కువగా జ్ఞాపకం చేసుకునేటువంటిది ఏంటి అంటే, దేవుని దగ్గర మన జీవితానికి ఒకే ఒక మాట ఆయన ఇచ్చేస్తాడు, చాలు. కదా, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి. అంతేకాకుండా ఆయన అన్నాడు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. మీరు ఫలించుటకే నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను, మీరు నన్ను ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి మహిమ గారికి ఎంత గొప్ప మాట ప్రియుల. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఎంత అంతటా దాని అది ఎలాగో ఫలించదు. దేవుని వలన కాకుండా అపాయం నుంచి తప్పించబడడం మనం సాధ్యమేనా? అఫ్కోర్స్ అది నువ్వు గుర్తించకపోయినా దేవుని యొక్క కృపలను కాపాడబడుతూ ఉన్నావు. ఇప్పటికైనా మనం దాన్ని గ్రహించి, ప్రభువా నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా, నేను ఆరాధిస్తున్నానయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది యేసయ్యా, నీ త్యాగము ఎంత గొప్పది యేసయ్యా అని మనం గుర్తించాలి. ప్రియులారా, చూడండి, కీర్తన 40వ అధ్యాయం 12వ వచనములు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. లెక్కలేనని అపాయములు నన్ను చుట్టుకుని ఉన్నవి. ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని పట్ల కనపరిచే అవిధేయత, శరీర సంబంధమైనటువంటి పాపం ఏదైనా ఉంది అంటే అదే నీకు పెద్ద అపాయం, అదే నీకు పెద్ద ప్రమాదం. దాని నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చేసావు, నువ్వు స్వతంత్రుడవు, నువ్వు ఎవరికి కూడా బానిసవు కాదు, ఏది కూడా నీ మీద ఏలుబడి చేయదు. కాబట్టి
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పగలిగినటువంటి ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ నీకు కావాలి. అనగా దేవుని యొక్క కాపరత్వంలో పూర్తి ఆయన అధికారానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఆయన మందలోనే నువ్వు ఉండాలి, ఆయన సహవాసంలోనే నువ్వు ఉండాలి, ఆయనతోనే నువ్వు ఉండాలి. అప్పుడు నీవు కూడా అనగలవు. ఏమని అంటే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యును, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరించును. కనుక పిల్లరా, యెహోవా పట్టణములు కాపాడని దానికి కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు నిన్ను కాపాడకపోతే, నన్ను కాపాడకపోతే, మనం మేలుకొని ఉన్నా, ఎన్ని మందులు వాడినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం ప్రయత్నం చేసినా, ఆయన కాపాడకపోతే వ్యర్థమే. కానీ నీవు కాపాడబడుతున్నావు, ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు కనుక అది నీ యోగ్యతో అయోగ్యతో దేవుడు చూపించు కృపో వాత్సల్యమో ఏదేమైనప్పటికీ కూడా ఇది నువ్వు నేను గుర్తించవలసినటువంటిది ఏంటంటే, కనికరము కలిగినటువంటి దేవుడు, కృప చూపు దేవుడు నన్ను కాపాడుచు ఉన్నాడు. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగిన. నేను ఆయన స్తుతిస్తాను, నేను ఆయన ఆరాధన చేస్తాను, ఆయన సేవిస్తాను, ఆయన కొనియాడుతాను. నేను ఆయన బట్టి ఎంతో అతిశయిస్తున్నాను, నేను ఆయన బట్టి ఎంతో ఆనందిస్తున్నాను అని చెప్పగలిగేటువంటి మాటలు మనలోంచి రావాలి అంటే పూర్తిగా మన జీవితాల్లో ఆయన కాపరిగా పెట్టుకుందాం. ఆయన మందలో మనం ఉందాం, ఆయన సహవాసంలో మనం ఉందాం. అప్పుడు ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని నడిపిస్తాడు. శాంతికరమైనటువంటి జలముల యొక్క ఆయన మనల్ని పరుణ చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. కాబట్టి నిన్ను నన్ను కాపాడినటువంటి దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. వ్యక్తిగత ప్రార్థన మానకండి, కుటుంబ ప్రార్థన మానకండి. సాతాన్ని అస్సలు మీ దర్దార్పులకి రానివ్వకండి, మీ ఇంటిలోనికి రానివ్వకండి, మీ తలంపుల్లోనికి రానివ్వకండి. మీరు మాత్రం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా దేవునికి రిలేటెడ్గా ఉండండి. ఈ బాంధవ్యాలు శాశ్వతం కాదు. దేవునితో దేవునికి బిడ్డలుగా సదాకాలము నిలిచి ఉండే ఆ బాంధవ్యమే మన జీవితాల్లో స్థిరము శాశ్వతమైనటువంటిది. అలాంటి కృపతో నింపబడినటువంటి వారమై సదాకాలము ఆయనతో మనం ముందుగాక, ఆయన వచ్చి పర్యంతము ఆయన కృప మనము పొందుకుందుముగాక. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించుగాక. మరొక వర్తమానంతో మరి మిమ్మల్ని కలుసుకుని మళ్ళా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే పర్యంతము కూడా దేవుని యొక్క కృప తోడై ఉండనుగాక. ప్రపంచం గురించి నేను ప్రార్థన చేయగలను, కానీ ప్రపంచంలో ఉన్న వారందరూ నాకు తెలియదు కదా. కానీ నా పరిచయస్తులు, నా కుటుంబం, నా రక్త సంబంధికులు, నా కుటుంబం, నా సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా భార్య దేవుని యొక్క సేవకురాలు, మా కుమార్తె యవన బిడ్డ పరిచయంలో వాడబడుతుంది. మా ముగ్గురు కొరకు కూడా నేను ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.